హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈ రోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ ఏంటో ఓ లుక్ ఇద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు. హలో. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు మాకు? మొత్తం మనం డిజైనర్ శారీస్ చూస్తున్నాం. టోటల్ ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ మనం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చూస్తున్నాం. రెడ్ అండ్ బ్లాక్. ఓకే, నెట్టెడ్ మీద వచ్చింది. నెట్ బ్లాక్ నెట్ మొత్తం. ఓకే, సెపరేట్ గా పళ్ళు అంటే ఏమి ఇవ్వలేదండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ లో డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ అంటే సాఫ్ట్ నెట్ మీద మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అంతేనే ఒక క్రీపర్ లాగా వచ్చేటట్లుగా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం టోటల్ గా దీని బ్లాక్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ మనకి కుందన్స్ ని కూడా ఇచ్చారనమాట. టూ సైడ్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం షోల్డర్ పార్ట్ చూస్తున్నాము. మిడిల్ లో వచ్చేసరికి వేరియేషన్ ఏంటంటే అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద అంటే నెటెడ్ మీద దాంట్లో మనకి ఏంటంటే జరీతో ఒక బిగ్ మ్యాంగోస్ తీసుకున్నారు. దాంట్లో మనకి మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే కుందన్స్ డిజైన్ చేశారనమాట. ఇది మొత్తం వస్తుందండి లేకపోతే హాఫ్ పార్ట్ ఏనా? మొత్తం వస్తుందండి. ఓకే, టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ మిడిల్లో సేమ్ ఇట్లాగే మనకి మ్యాంగోస్ అనేవి కంటిన్యూ అవుతాయి. పైన కింద బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ అంటే మనకి 3 సైడ్స్ కూడా బోర్డర్స్ మనకి రెడ్ కలర్ వెల్వెట్ ప్యాచ్ అంటే బేస్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, అది కూడా వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దాని మీద గోల్డ్ కలర్ తో ఒక చిన్న క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దీని మీద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి రెడ్ తీసుకున్నారు. వన్ సైడ్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ లాగా వచ్చింది. ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ మనకి ఇలాగే వస్తుంది. అంటే 2.5 మీటర్స్ మాత్రం పైన కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇట్లా పైన ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి కింద నుంచి మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో జరీ ఎక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకి కింద పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు వర్క్ ని. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ అండి. మనకి బోర్డర్ ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే సన్నటి డాట్స్ లాగా కనిపిస్తుంది ఈ మెటీరియల్ మీద. హ్యాండ్స్ పార్ట్ లో త్రూఅవుట్ శారీ అంతా కూడా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ 2 సైడ్స్ హ్యాండ్స్కి మనకి ఇట్లా ఒక టెంపుల్ టైప్లో చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. మనం ఏదైనా కావాలంటే కనుక అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి శారీలో దాంతో మనం ఏదైనా ప్యాచ్ వర్క్ కానీ లేకపోతే గోట్ వర్క్ ఏదైనా చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. అంటే డిజైనర్ బ్లౌజ్ లాగా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 7790 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం వచ్చేసి ఇది పర్పుల్ కలర్ సారీ అండి. ఓకే, ఏం పళ్ళు వచ్చేసి జకాట్ క్రేప్ వస్తుంది. క్రేప్ మెటీరియల్ తో మనకి పర్పుల్ కలర్ వచ్చింది. ఇది లంగావని స్టైల్ తో వస్తుంది. ఈ సారీ వచ్చేసి ఇక్కడంతా కూడా మనకి క్రేప్ మెటీరియల్ యూస్ చేశారు. అది కూడా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ మాత్రం సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మొత్తం అంతా కూడా చిన్న డ్రాప్ టైప్ లో మనకి అంటే లైన్ బై లైన్ అన్నట్టుగా మనకి చాలా లైన్స్ తో మనకి డిజైన్ చేశారనమాట. డ్రాప్ టైప్ లో డిజైన్ చేశారు. దాంట్లోనే మనకి వేరియేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. వైలెట్ కలర్ మీద మిడిల్ లో వచ్చేసరికి సిల్వర్ కలర్ డాట్ తో బిందీ స్టైల్లో ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఆరెంజ్ అలాగే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దాని మీద శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో కుందన్ వర్క్ వచ్చింది. పైనేమో గ్రీన్ కలర్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారనమాట. ఇక్కడేమో ఎల్లో కలర్తో గోట్ వర్క్. ఈ బార్డర్ త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది 3 సైడ్స్. మరి కుచ్చిళ్ళ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ ఏదైతే వైలెట్ కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ తీసుకున్న మెటీరియల్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు 3 సైడ్స్ కూడా. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. అంటే కుచిళ్ళ పార్ట్లో ఏదైతే ఇచ్చారో నెటెడ్తో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఎందుకంటే మనకి ఈ షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి క్రేప్ మెటీరియల్ వస్తుంది. బ్లౌజ్కి వచ్చేసరికి అంటే కాంట్రాస్ట్ డిజైన్ అనేది కనిపిస్తుంది.
సో బ్రాసో టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ 4990 అండి. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనము షిఫాన్ శారీ చూస్తున్నామండి. షిఫాన్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, పేపర్ వెయిట్ లాగానే అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి కొంచెం షిఫాన్ అనేసరికి క్రష్ స్టైల్లో వస్తుంది కదా, దీని మీద మనకి సిల్వర్ కలర్తో ప్రింట్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక అంటే రోజ్ క్రీపర్ని ఇచ్చారనమాట. రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ చేస్తూ ఒక క్రీపర్ని ఇచ్చారు. డార్క్ కలర్ కాబట్టి దానికి సిల్వర్ కలర్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చింది, ఫ్యాన్సీ లుక్ వచ్చింది. 3 సైడ్స్ కూడా అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. దానికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ అంటే ఇక్కడ బ్లూ ఇచ్చారు, అలాగే ఇక్కడ దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సిల్వర్ కలర్కి కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్తో మనకి పింక్ కలర్తో లైట్గా గోట్ వర్క్ ఇచ్చారనమాట. అడ్జస్ట్కి వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ కూడా యాడ్ చేసి దాని మీద మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ కలర్ మనకి ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి మెటీరియల్తో డిజైన్ చేశారనమాట. ఇది వద్దు అనుకున్నట్లయితే సెల్ఫ్ కలర్ వేసుకోవచ్చు, లేదు ఇంకా ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక మ్యాచింగ్ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఈ సిల్వర్ కలర్ మెటీరియల్ కూడా మనం తీసుకుని బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. అంటే పింక్ వద్దు ఎక్కువ లేదు కదా ఎక్కువ మ్యాచింగ్ అనుకునే వాళ్ళు త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ 3990 అండి. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మనం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకే, అంటే ఇది లంగావని స్టైల్ అండి. ఓకే, 2.5 మీటర్స్ వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్ తీసుకుని దాని మీద అక్కడక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే లైట్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని దాని మీద ఫుల్ పింక్ కలర్ కాంబినేషన్తోనే ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఒక క్రీపర్ని. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ మీద శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బోర్డర్ వస్తుంది. తర్వాత సేమ్ బోర్డర్ని మనకి కింద కుచిల పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. ఇక్కడ మెటీరియల్ వచ్చేసి చెక్స్ టైప్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది, కొంచెం అంటే మందంగా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి నెట్టెడ్ లాగా కనిపిస్తుంది. అక్కడేమో ఫుల్ ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి కుచిళ్ళలో ఇట్లా చెక్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఎప్పుడు మనం ఏంటంటే కాంట్రాస్ట్ చెక్స్ చూస్తూ ఉంటాం, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లేకపోతే వేరే కలర్స్తో. ఇది టోటల్ సెల్ఫ్ కలర్తోనే మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ అండి. పింక్ అంటే బోర్డర్స్ లో అంతా కూడా మనకి పింక్ యాడ్ చేశారు కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్. పైన ఏదైతే ఈ లైన్ ఏదైతే వచ్చిందో సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. పైన అంతా కూడా మనకి టోటల్ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5590 అండి. నెక్స్ట్ సారీ అండి ఎల్లో అండి. ఎల్లో అండ్ బ్లూ కలర్ బోర్డర్. ఓకే, ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ మీద ఒక చిన్న లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్ అండ్ ఒకటేమో సెల్ఫ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బేస్ మొత్తం ఎల్లో కలరే వచ్చింది. ఇది మనకి లంగావని స్టైల్. అవునండి, లంగావని స్టైల్లో వస్తుంది ఈ సారీ వచ్చేసి. దానికి బోర్డర్స్ మనకి 3 సైడ్స్ కూడా అంటే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. రెడ్ కలర్ తో అటు ఇటు మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ గోట్ వర్క్ వస్తే పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ తో గోట్ వర్క్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి బ్లూ కలర్ బేస్ తీసుకుని దాంట్లో మొత్తం కూడా మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో మనకి పర్ల్స్ కూడా డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. మనకి క్రీపర్ అంతా కూడా మనకి పర్ల్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ లో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో హాఫ్ పర్ల్ ని తీసుకున్నారు. ఫుల్ బోర్డర్ మనకి ఇలాగే వస్తుంది. అదేంటంటే మనకి పైన బోర్డర్ అలాగే ఇట్లా సైడ్ హ్యాంగ్ అయ్యే బోర్డర్లో మాత్రమే ఇచ్చారు. కింద బోర్డర్లో ఏంటంటే ఈ బేస్ కలర్ రెడ్ కలర్ తీసుకుని దాని మీద పల్స్తోనే మనకు ఒక చిన్న క్రీపర్ని తీసుకున్నారు. తర్వాత పల్స్తో ఒక లైన్, షిమ్మర్ మెటీరియల్తో ఒక లైన్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ బేస్ తీసుకుని సేమ్ సెల్ఫ్ కలర్తోనే మనకి థ్రెడ్ లైన్స్ ఇచ్చారనమాట. కింద గోట్ వర్క్ వచ్చేసరికి రెడ్ వన్ సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది కింద బోర్డర్. అవును.
మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ మొత్తం అంతా కూడా ఎల్లో కలర్ యూస్ చేస్తే అంటే సెల్ఫ్ డిజైన్తో ఇక్కడ మనకి క్రీమ్ కలర్ మెటీరియల్ యూస్ చేశారు. క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ మీద మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ వచ్చింది. తర్వాత దాంట్లో మనకి అక్కడక్కడ కూడా కలర్ థ్రెడ్ యూస్ చేశారు. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. 3 కలర్స్. బ్లౌజ్ మనకి రెడ్ వస్తుంది, రెడ్ కలర్. ఓకే, ఇక్కడ మనకి గోట్ వర్క్ రెడ్ యూస్ చేశారు. అలాగే ఇక్కడ హాఫ్ వచ్చేసి బ్లూ మెటీరియల్, ఇంకొక హాఫ్ వచ్చి రెడ్ మెటీరియల్ యూస్ చేశారు. కాబట్టి ఈ కలర్ బేస్ని తీసుకుని మనకి బ్లౌజ్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ పార్ట్ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి సారీస్ తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనకి యూస్ చేసిన 2 కూడా మనకి లైట్ కలర్స్ యూస్ చేశారు. బ్లౌజ్ ఒకటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఫుల్ కాంట్రాస్ట్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 9,990 అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అండి. పికాక్ గ్రీన్ కలర్. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ టైప్లో కనిపిస్తుంది. పికాక్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇది కొంచెం మనకి జూట్ స్టైల్లో కనిపిస్తుంది బేస్ కలర్ అంతా కూడా. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని మీద మనకి గోల్డ్ కలర్తో ఫుల్ క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా మనకి అవుట్లైన్ లుక్గా కాకుండా మనకి కొంచెం అంటే హెవీ లుక్ ఉండేటట్లు ఫుల్ పార్టీ వేర్ టైప్లో మనకి క్రియేట్ చేశారు. అంటే మనకి కొంతమంది ఏంటంటే సింపుల్గా ఉండాలి, బ్రైట్గా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా కొంచెం హెవీ బోర్డర్స్ ఉన్న డిజైనర్ సారీస్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎక్కువ వర్క్ కనిపించదు, కాకపోతే మనకి బ్రైట్గా కనిపిస్తుంది. దీంట్లో మనకి కుందన్ వర్క్ కూడా వచ్చింది. 1 సైడ్ వచ్చేసి మనకి సేమ్ అంటే గోల్డ్ కలర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్తోనే ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి పైన షోల్డర్ పార్ట్లో అలాగే కింద హ్యాంగ్ అయ్యే పార్ట్లో అంటే పళ్ళు పార్ట్లో మాత్రమే వస్తుంది. మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. మనకి బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది వచ్చేసి సపరేట్ ప్యాచ్ వర్క్ అండి. మనకి నెట్టెడ్ మీద డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ తీసుకుని దాని మీద ఒక క్రీపర్ తీసుకుని షైనింగ్ లుక్ రావడం కోసం మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే కుందన్ వర్క్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ వచ్చేసి ఫుల్ శారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్స్తో కంటిన్యూ అవుతుంది. ఫుల్ ఇలాగే వస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మనకి సేమ్ కింద బోర్డర్ ఏదైతే ఉందో కింద బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారనమాట. నెటెడ్ మెటీరియల్ మీద బోర్డర్ వచ్చింది కదా. లేదు అనుకున్నట్లయితే కనుక మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇంకా కాంట్రాస్ట్ కావాలి అంటే కనుక ఇంకా కొంచెం స్టైలిష్గా ఫుల్ ఫ్యాన్సీ వేర్ టైప్ ఆఫ్ శారీ అవ్వాలి అనుకున్నట్లయితే మనకి పైన బోర్డర్ అంతా గోల్డ్ కలర్తో వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీస్ ఎట్లా రేట్? 4,000 అండి. నెక్స్ట్ శారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనం చిల్లీ రెడ్ కలర్ శారీ చూస్తున్నామండి. ఓకే, వావ్, బ్రాసో డిజైన్ కదా. బ్రాసో మెటీరియల్ అంటే సన్నటి నెట్ తీసుకున్నారు. 0 సైజ్ నెట్ మీద ఫుల్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉందండి. మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ వచ్చింది. ఈ శారీ మిడిల్లో అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ ఇవ్వడం వల్ల దానికి మనకి బోర్డర్స్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ మనకి వేరియేషన్ కూడా చూపించారు. అంటే బోత్ సైడ్స్ సేమ్ బోర్డర్ కాకుండా మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. పైన మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ అంటే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని బేస్ బ్లాక్ మీద మనకి గ్రీన్ కలర్తో ఒక క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. ఫుల్ ఫిల్లింగ్తో ఇచ్చారు. అంటే ఓన్లీ అవుట్లైన్స్తో కాకుండా ఫిల్లింగ్ లైన్స్తో డిజైన్ చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి బీడ్స్ వచ్చాయి. ఒక చిన్న లైన్ లాగా బీడ్స్ చూపించారు. ఇట్లా మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. దీనికి అడ్జస్ట్లో మనకి గోట్ లాగా శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి అంటే 3 సైడ్స్ కూడా శారీకి 3 సైడ్స్ కూడా గోట్ వర్క్ ఇచ్చారు సింపుల్గా. కింద బోర్డర్ మళ్ళీ వేరియేషన్ చూపిస్తారు. బేస్ కలర్ మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకుని సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ టైప్లో మనకి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ గోట్ వర్క్ వచ్చింది. మనకి దీని మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్లోనే మనకి బోర్డర్ని కట్ వర్క్ స్టైల్లో నెట్టెడ్ టైప్లో మనకి డిజైన్ చేశారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ బోర్డర్స్ ఏంటంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. న్యూ ట్రెండ్ కూడా అది ఎక్కువ. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు ఈ శారీకి? బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్. పైన కింద వచ్చేసి మనకి అంటే 2 సైడ్స్ బోర్డర్ అంటే 2 హ్యాండ్స్కి వచ్చేటట్లుగా మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ శారీ అంతా కూడా అంటే నెట్టెడ్ మెటీరియల్ మీద ఇదే కొంచెం కట్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్ బోర్డర్. అదే బోర్డర్ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. లేదు అనుకుంటే కాంట్రాస్ట్ మనం గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్తో ప్యాచ్ వర్క్తో ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా అందంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ మెటీరియల్ కూడా యాడ్ చేసి. ఈ శారీ కాస్ట్ 4,990 అండి. నెక్స్ట్
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం పింక్ శారీ అండి, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది లంగావని స్టైల్ వస్తుందండి ఈ సారీ. దీంట్లో మనకి ఫ్రంట్ పార్ట్ అంతా లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు. దాని మీద మనకి పోల్కా డాట్స్ వచ్చాయి. దీంట్లో మనకి బోర్డర్ ఏమో హ్యాంగింగ్ పార్ట్లో వచ్చేసరికి డబుల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి ఈ మిడిల్లో వచ్చేసరికి మనకి చెక్స్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డరే, అంటే అటు ఇటు మనకి లైట్ క్రీమ్ కలర్తో ఇచ్చేసి మధ్యలో మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చారనమాట. అది కూడా ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి సన్నటి చెక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బోర్డర్ని మనకి ఇక్కడ డబుల్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ప్లస్ మనకి కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఈ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో మనకి చెక్స్ మెటీరియల్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా సేమ్ డిజైన్, ఫుల్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏది ఇచ్చారు? బ్లౌజ్ మనకి బ్లాక్ బ్లౌజ్ ఇస్తారు. కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ తీసుకున్నారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఇది సేమ్ బోర్డర్ త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3190 అండి. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనం పికాక్ గ్రీన్ తోటి గ్లాస్ టిష్యూ సారీ చూస్తున్నామండి. గ్లాస్ టిష్యూ, ఓకే. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో మనకి ఈ సారీ డిజైన్ చేస్తారు. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఇదే పార్ట్ కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ సారీ అంతా కూడా. దాంట్లో మనకి ఏంటంటే అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లాగా మనకి స్టోన్ వర్క్స్ తీసుకున్నారనమాట. మధ్యలో పర్ల్స్ వచ్చినాయి, చుట్టూ వచ్చేసరికి మనకి స్టోన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇలా చిన్న చిన్న బుటీస్ త్రూ అవుట్ సారీ అంతా ఉంటుంది. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ వస్తుంది. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ డిజైన్ చేశారు. ఈ సారీకి హైలైట్ బోర్డర్స్ అండి. 2 సైడ్స్ కూడా మనకి వేరియేషన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి వైలెట్ కలర్తో మనకి పైపింగ్ వస్తుంది, పైన మనకి గ్రీన్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కడ మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ లాగా వర్క్ వచ్చింది. తర్వాత కూడా సిల్వర్ కలర్ అలాగే పింక్ కలర్ మిక్స్తో మనకి జరీ థ్రెడ్ యూస్ చేశారు. మొత్తం అంతా మనకి మ్యాంగో స్టైల్లో ఇచ్చేసి మధ్యలో మనకి చిన్న చిన్న చమ్కీస్ని యాడ్ చేశారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి ఫుల్ సారీ అంతా. మరి ఈ సారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్, ఓకే, రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 4390 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం రెడ్ కలర్ సారీ చూస్తాం. రెడ్ కలర్, ఓకే. ఇది ఏ మెటీరియల్ అండి? ఇది జూట్ మెటీరియల్ వస్తుందండి. నెట్ లోనే మనకి జూట్ నెట్. ఇది అయితే మొత్తం టోటల్ సారీ ఇలాగే వస్తుందా? లేదండి, ఇది లంగావోని స్టైల్లో వస్తుంది. లంగావోని స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. ఈ రెడ్ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో రెడ్ ప్యాచ్ వర్క్ వరకు మనకి పళ్ళు వస్తుంది. దీంట్లో ఏంటంటే 1 క్రాస్ గా ఇచ్చారనమాట. స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఇలాగా క్రీమ్ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇది కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్, నెటెడ్ మెటీరియల్ తీసుకోకుండా దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. లోపలంతా కూడా కాంట్రాస్ట్. ఇంకా మనకి యూస్ చేసింది క్రీమ్ కలర్ కాబట్టి క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి కుందన్స్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కుందన్స్ అంటే కాంట్రాస్ట్ డిజైన్ చేశారనమాట. ఇది పళ్ళు పార్ట్. బోర్డర్స్ చూసినట్లయితే పైన ఒక చిన్న రిబ్బన్ వర్క్ వచ్చింది రెడ్ కలర్తో, కింద మనకి క్రీమ్ కలర్తో రిబ్బన్ వర్క్ ఇచ్చారు. అంటే ఈ సారీలో మనకి 2 కలర్స్ యూస్ చేశారు కాబట్టి ఆ 2 కలర్స్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో రిబ్బన్ తీసుకుని దాన్ని మనకి మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ లాగా ప్యాచ్ వర్క్ టైప్లో ఇచ్చారనమాట. పళ్ళులో వచ్చేసరికి 2 లైన్స్ ఇచ్చారు. 2 లైన్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఆ మెటీరియల్ని చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. పైన ఏదైతే బోర్డర్ వస్తుందో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఎలా ఉందో చూద్దాం. మిగిలిన పార్ట్ మొత్తం అంతా కూడా కుచిళ్ళ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ యూస్ చేశారు. సేమ్ మెటీరియల్ మనం అంటే పళ్ళులో ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో అదే మెటీరియల్ యూస్ చేసి కొంచెం హెవీగా ఉండేటట్లు మనకి మొత్తం కుందన్స్ని ఇచ్చారనమాట. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. ఇది ఏంటంటే జూట్ నెట్టెడ్. జూట్, ఓకే. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి? బ్లౌజ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ని బ్లౌజ్ పార్ట్గా ఇచ్చారు. ఏదైతే రిబ్బన్ వర్క్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 4000 అండి. నెక్స్ట్ సారీ అండి మనం బనారస్ జార్జెట్ చూస్తున్నామండి. బనారస్ జార్జెట్ మెటీరియల్. ఇది త్రూ అవుట్ సారీ అంతా కూడా సేమ్ మెటీరియల్ యూస్ చేశారా? అవును. ఓకే. ఫుల్ సారీ అంతా కూడా బనారస్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. దీనికి ఏంటంటే మనకి పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి. మొత్తం 3 సైడ్స్ బోర్డర్ మాత్రమే ఇస్తారు. దీనికి మొత్తం బేస్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ మీద చిన్న చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా హాఫ్ వచ్చేసి మనకి లీఫ్ టైప్లో ఇచ్చారు. ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. అంటే సెల్ఫ్ డిజైన్ అనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనిలో వేరియేషన్ ఏంటంటే మనకి 3 సైడ్స్ బోర్డర్స్లోనే వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ బేస్ కలర్ బ్లూ కదా, దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ తీసుకున్నారు.
గ్రీన్లో మిడిల్లో వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి పర్ల్స్తో ఒక చిన్న బోర్డర్ వచ్చింది. తర్వాత పిటాయి వర్క్తో లీఫ్ వర్క్తో ఉన్నటువంటి ఒక బోర్డర్, అంటే బోర్డర్కి మధ్య మాత్రం కంపల్సరీగా మనకి గ్రీన్ అనేది యాడ్ చేశారనమాట. ఇక్కడ గోట్ వర్క్, తర్వాత మనకి గ్రీన్ లైన్స్ ఇచ్చారు మిడిల్లో. ఇదే బోర్డర్ మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మనకి ఇక్కడ బార్డర్ కి గ్రీన్ యాడ్ ఉంది కనుక గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. గ్రీన్ ఇచ్చి దానికి కాంట్రాస్ట్ కలర్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి మధ్యలో లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ లైన్స్ ఎలా వచ్చాయో అలాగే ఈ హ్యాండ్స్ బార్డర్ లో మనకి బ్లూ కలర్ తో లైన్స్ ఇచ్చారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ 6890 అండి. 6890 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే వాసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఫుల్ డిజైనర్ శారీస్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఫుల్ పార్టీ వేర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.